హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. డివైడ్ 1200 రూపీస్ అమాంగ్ ఏ, బి అండ్ సి. సో 1200 రూపీస్ వచ్చేసి ఏబిసికి పంచాలి. సో ఎలా పంచాలి అంటే, సో ఇక్కడ చూడండి, ఏకి, బికి, సికి రేషియో ఇచ్చారు. 5:4:3 అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా వీళ్ళకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? 5 + 4 9, 9 + 3 12. సో 12 యూనిట్స్ వాల్యూ. సో టోటల్ యూనిట్స్ వాల్యూ 1200 రూపీస్ అయితే, సో ఏకి, బికి, సికి వచ్చిన షేర్స్ ఎంత? ఏకి వచ్చేసి ఇక్కడ చూడండి, 12 × 100 చేస్తేనే కదా మనకి 1200 అయ్యేది. సో ఏకి వచ్చేసి 5 × 100, ఏకి వచ్చేసి 500 రూపీస్. అండ్ అగైన్ బికి వచ్చేసి మనకి 4 × 100 400 రూపీస్. సికి వచ్చేసి 3 × 100 300 రూపీస్ వచ్చేసి. సో ఏకి 500 రూపీస్, బికి 400 రూపీస్, సికి 300 రూపీస్ వచ్చాయన్నమాట. సో మళ్ళీ మనం ఇవన్నీ సమ్ చేస్తే 1200 రూపీస్ రావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. A:B = మనకి ఎంత ఇచ్చారండి? A:B = 5:3. అండ్ అగైన్ B:C వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? 6:5. నేను ఎలా రాశారో చూడండి, బి కింద బి రాసుకున్నాను, ఇక్కడ కూడా బి కింద బి. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే రేషియో వచ్చేసి A:B:C వస్తుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఎలా చేయాలంటే, ఏ కనుక్కోవడం కోసం ఇవి రెండు మల్టిప్లికేషన్. 5 6 వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 30. అండ్ అగైన్ 6 3s వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 18. అండ్ 5 3s వచ్చేసి ఇవి రెండు మల్టిప్లికేషన్ 15. సో ఇక్కడ మళ్ళీ మనకు ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి 3తో క్యాన్సిల్ అవుతాయి, 3 కూడా 3తో క్యాన్సిల్ చేస్తే. సో A:B:C = 3 10s 3 6 18 3 5s వచ్చేసి 15. సో A:B:C ఎంత వచ్చింది? 10:6:5. నెక్స్ట్ క్వశ్చన్, 2:5 ఈజ్ ప్రపోర్షనల్ టు x:5. ఇలా ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 5ని ఎక్స్ని మీన్స్ అని చెప్తాము, 2ని 5ని వచ్చేసి ఎక్స్ట్రీమ్స్ అని చెప్తాము. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 5 × x 5x = 2 × 5. సో దేర్ఫోర్ 5 5 క్యాన్సల్. సో దేర్ఫోర్ x వాల్యూ ఎంత వచ్చిందండి? x = 2. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 అండ్ 16? సో ఏకి, బికి మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే, సో మీన్ ప్రపోర్షనల్ వచ్చేసి √AB అవుతుంది. ఏ అంటే ఎంత ఉంది? 25. అండ్ బి అంటే ఎంత ఉంది? 16. సో 25 వచ్చేసి దేనికి స్క్వేర్? 5కి స్క్వేర్. అండ్ 16 వచ్చేసి దేనికి స్క్వేర్? 4కి స్క్వేర్. సో దేర్ఫోర్ 5 4s ఎంత అండి? 20 వచ్చేసి మనకి మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 అండ్ 16. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 12 అండ్ 3? థర్డ్ ప్రపోర్షనల్, ఇది ఏ ఇది బి అనుకుంటే, థర్డ్ ప్రపోర్షనల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే B²/A. సో B² వాల్యూ ఎంతండి? 3 × 3. అండ్ ఏ ఎంత వచ్చినారు మనకి? 12. 3 1s 3 4s. సో ఆన్సర్ 3/4. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 5 3 6? సో ఇది ఏ బి సి అనుకుంటే, ఫోర్త్ ప్రపోర్షనల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే BC/A అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు 3 × 6/5 దట్ ఈక్వల్స్ టు 18/5. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేస్తే 5తో 5 3s 15. సో ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. 3/5 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో 5:3? సో 5కి 3కి ఒక టర్మ్ని యాడ్ చేయడం వల్ల, సో ఇది వచ్చేసి 2/3 2/5 అవుతుంది అని చెప్పినారు. అయితే ఈ టర్మ్ ఎంత అంటే x వాల్యూ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 5s వచ్చేసి 25 25 + 5 × x 5x బై, సో దట్ ఈక్వల్స్ టు 2తో మల్టిప్లికేషన్ 2 3s వచ్చేసి 6 6 + 2 × x 2x. సో ఇక్కడ చూడండి, ఈ 5x ఇటు సైడ్కి 5x - 2x. సో ఈ 25 వచ్చేసి అటు సైడ్కి 6 - 25.
దెన్ 5xలో నుంచి 2x పోతే ఎంత 3x ఈజ్ ఈక్వల్స్ టు 25లో నుంచి 6 పోతే 19 ఏం 19 -19 సో దట్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్స్ టు -19/3 సో యాడ్ చేయాల్సిన టర్మ్ ఎంత -19/3 రెండింటికి యాడ్ చేయడం వల్ల 2/5 రేషియో అనేది వస్తుంది. Question number 8. Two numbers are in the ratio 3:7. Numbers 3x 7x అనుకుంటే సో 3xకి 5 యాడ్ చేయడం వల్ల అండ్ 7xకి 5 యాడ్ చేయడం వల్ల సో రేషియో వచ్చేసి 7/9 అవుతుంది అన్నారు. అయితే స్మాలర్ నెంబర్ ఎంత? స్మాలర్ నెంబర్ ఏది 3x ఎంత? సో ఇక్కడ చూస్తే మనకి x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 9 3s వచ్చేసి 27 సో 27x ప్లస్ 9 5s వచ్చేసి 45 సో దట్ ఈక్వల్స్ టు 7 7s వచ్చేసి 49x ప్లస్ 7 5s వచ్చేసి 35 సో దట్ ఈక్వల్స్ టు మనం ఈ 27xని అటు సైడ్కి ఈ 35ని ఇటు సైడ్కి సో 45 మైనస్ 35 సో దట్ ఈక్వల్స్ టు 49x మైనస్ 27x 9లో నుంచి 7 పోతే 2 4లో నుంచి 2 పోతే 2 22x ఈజ్ ఈక్వల్స్ టు సో 45లో నుంచి 35 పోతే 10 సో ఇక్కడ చూస్తే 2తో క్యాన్సిల్ చేస్తే 2 5s 2 11s ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 11/5 మనకు కావాల్సింది 11/5 కాదు 3x కావాలి సో 3 ఇంటూ 11/5 దట్ ఈక్వల్స్ టు 33/5 సో మనకి స్మాలర్ నెంబర్ ఎంత? స్మాలర్ నెంబర్ వచ్చేసి 33/5. Question number 9. The ratio between water and alcohol. వాటరు ఆల్కహాలు 5:9 రేషియోలో ఉన్నాయి అన్నారు. అయితే ఇఫ్ ఆల్కహాల్ కంటెంట్ ఈజ్ 45 ఆల్కహాల్ వచ్చేసి 45 లీటర్స్ ఉంటే అండ్ వాటర్ వచ్చేసి ఎంత ఉంది? సో 9 ఇంటూ 5 చేస్తే 45 అలాగే 5 ఇంటూ 5 చేస్తే 25 లీటర్స్ వచ్చేసి మనకి వాటర్ ఉన్నట్టు. వాటర్ ఎన్ని లీటర్స్ ఉన్నాయి? వాటర్ వచ్చేసి 25 లీటర్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 10. ఇఫ్ x is to y is equals to 3:2 అంటే ఇక్కడ మనకి x వచ్చేసి 3 అండ్ y వచ్చేసి 2 ఈ రెండు వాల్యూస్ని x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 సో రేషియో అండ్ 5 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 2 సో ఇక్కడ చూస్తే 3 3s 9 2 2s 4 is 2 5 3s వచ్చేసి 15 3 2s వచ్చేసి 6 సో ఇక్కడ చూడండి 9లో నుంచి 4 పోతే 5 15లో నుంచి 6 పోతే 9 సో దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి 5:9. థ్యాంక్ యూ.